మీ సభలో నిన్న జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. రేపూరి సోమన్న చట్టసభకు నేను తీసుకెళ్తాను అన్నారు కదా. ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు. నీ చేయి పట్టుకున్నట్టే ఇంకా వదలా అన్నట్లు కూడా చెప్పారు ఆయన. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యుల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అద్దంకి దయాకరణ కూడా ఆ సీట్ కోసం ఎదురు చూస్తారు. గతంలో 2 సార్లు పోటీ చేశారు, అది వేరే విషయం. బట్ ఇంత హెక్టిక్ గా ఉంది అక్కడ. ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఏపూరి సోమన్నని ఎట్లా పెడతారు అసలు? అంటే ఎందుకు పెట్టకూడదు అసలు ఎట్లా తప్పిస్తారు? అంటే ఇప్పుడు ఏపూరి సోమన్నని వ్యతిరేకం అని కాదు, బట్ ఎలా ఇది పాసిబుల్ అసలు? అన్న నేను ఒక మాట చెప్పిన, దయాకరణ మావాడే, దయాకరణ మావాడే. దయాకరణకు పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చింది. కొంత చిన్న తక్కువ మెజార్టీతో 1000 ఓట్లు అంతే, అది పెద్ద సమస్య కాదు. ఆయన ఒక మాట చెప్పాలంటే మానసికంగా ఆయన గెలిచినట్టు అక్కడ. ఓకే, దయాకరణ గెలిచినట్టు. ఏదో కుట్రలు జరిగి మోసం జరిగి 2 times ఆయన మోసం జరిగింది, కానీ ఆయన గెలిచినట్టు. పార్టీ వాళ్ళకి గుర్తించింది, అద్భుతంగా ఎమ్మెల్సీని చేసింది, ఒక క్యాబినెట్ హోదా ఇచ్చింది. గుడ్, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే దయాకరణకి ఏడు అన్యాయం జరగవద్దు అని మేము కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆయనకు పాట పాడినా దయాకరణ మాకు గొప్ప లీడర్ అని చెప్పి పాట పాడినా. ఎస్, అందువల్ల దయాకరణకు ఆల్రెడీ ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు లేకుంటే ఖాళీగా లేడు. ఖాళీగా ఉంటే రేపు అటు వస్తాడా అనే ఆలోచన ఉండునేమో. ఆల్రెడీ ఆయనకు ఆ స్పేస్ వచ్చేసి ఆయన అపాయింట్ అయినట్టే లెక్క. అపాయింట్ అయినట్టే. సామేలన్న గతంలో టీఆర్ఎస్ లో 2 సార్లు చైర్మన్ పదవి అది అనుభవించాడు. గిడ్డంగుల చైర్మన్. తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్ ఆయనకు 2 సార్లు పదవి ఇచ్చాడు. కాంగ్రెస్ లకు 15 రోజులకు రాగానే ఇమీడియట్లీ అధినాయకత్వం గుర్తించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసారు, బయట రేవంత్ అన్న పిసిసి వీళ్ళంతా పార్టీ అంతా సపోర్ట్ చేసింది. చలో బ్రహ్మాండంగా మెజార్టీతో మన ఎమ్మెల్యేకి గెలిచాడు. చాలు, ఆయన కూడా అపాయింట్ అయ్యిండు. ఇప్పుడు ఇక మాకు మేము లేమా అన్న కొత్త జనరేషన్ వద్దా? ఇక ఉన్నోళ్ళు అంటే పదవింటికి నువ్వే 4 సార్లు ఉంటే 20 ఏళ్ళు నీకే గడిచిపోయా. మరి మేమేంటిది? కొత్త నాయకత్వం రావాలి, అంతే కదన్నా. పాత నీరు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. అందువల్ల నేనేమంటున్నంటే అన్నకు ఒకసారి అవకాశం వచ్చింది, దయాకరణకు ఎమ్మెల్సీ అయ్యిండు, మంత్రి అయ్యిండు. ఇవాళ మాలాంటి జనరేషన్ వాళ్ళే ఎంకరేజ్ చేయాలి. ఇంకా వాళ్ళ తర్వాత మీరు వచ్చారు, అంతే కదా. అందువల్ల నేనేమంటున్నంటే కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే నా స్థాయిలో నేను కూడా పనిచేసిన అన్న. వాళ్ళే కాదు కదా, నేను కూడా ఉన్నా సమాజంలో. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిర్రు, నా స్థాయిలో నేను చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసిన పని. అందువల్ల ఎవరి పరిధి వాళ్ళకుంది, ఎవరి స్థాయి వాళ్ళకుంది కనుక ఇక్కడ ఎవరికొవరం పోటీ కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఒక్కరే ఉండాలని ఏంటిది? అర్థమైంది అన్న? ఒకరి తర్వాత ఒకరం ఒక సామాజిక న్యాయంగా పంచుకుందాం. మీ తర్వాత మీ ఇక్కడ చిన్నోని, వయసులో చిన్నోని, నాకు లేట్గానే వస్తుంది రాని హ్యాపీ, సంతోషమే, తప్పే ఉందన్న. అందువల్ల వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది, వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, అంటే మొన్న మీరు కూడా అన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉంటే నేను ఎందాకైనా ముందుకు పోతానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో మంచి సపోర్ట్ ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మరి? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇంకా 2 ఏళ్ళు ఉందన్న. ఇప్పుడే ఏదో ఎలక్షన్ అయినట్టు, ఎమ్మెల్యే అయిపోయినట్టు ఇదంతా చర్చ నడుస్తుంది. సరే, సంతోషం కాదు అంటే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉండాలి. ఒక పాజిటివ్ గానైతే ప్రజల్లోకి, క్యాడర్లోకి, కార్యకర్తల్లోకి పార్టీకి ఒక ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది. సోమన్న ఉండబోతుండు రాజన్న దీవెనతో అని. రేపు పార్టీ కూడా గుర్తిస్తుంది, పార్టీ కూడా నా బయోడేటా చెక్ చేస్తుంది, వీడు పని చేసిండా లేదా, గతంలో ఉన్నాడా లేడా. ఇప్పుడు నేను దానికి అర్హుని అయితేనే కదా వాళ్ళు చూసేది. అర్హుని కాకపోతే ఎందుకు చూస్తారు? ఊకేనేదో అనామకుని పట్టుకొచ్చి రాజగోపాల్ రెడ్డి గారు అనలే కదా సోమన్న నేను పంపిస్తా అని. సోమన్నకు కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? ఉన్నదా లేదా? ఎయ్యర ఓటు, చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు, కారు టైరుకు పోటు. ఎవరు చెప్పిండన్నా? పాలించే సత్తా లేని పాగలుగాండ్లు, అనుభవమే లేని కొత్త బిచ్చాగాండ్లు. ఎవరు రాసిరన్న ఇవన్నీ? చెప్పగలిగినా లేదా? యోని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. రాసిన లేదా అన్నాడు. ఈ కాంట్రిబ్యూషన్ లేదా? కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవ లేదా? అచ్చంపేట గడ్డ మీద, అచ్చంపేట వేదికగా రేవంత్ అన్న పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమారావం, ఇది బాగలేదా అన్న? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇది, అంతే కదా. నా మాట ఉంది గంటల తరబడి వారు వచ్చేదాకా వేదికల మీద ఆడి పాడి ఉన్నా కదా, నా శ్రమ ఉందా లేదా? ఎస్, అందుకే అంట నేను అర్హున్నా కాదా? తెలంగాణ తెచ్చిన మగోడు కేసీఆర్ అని వాళ్ళు చెప్తుంటే రావాల్సిన మగోడు వచ్చిండే రమ్మని చెప్పి మీరు పిలిచారు. నిజంగా ఆ పాట పాడి ప్రకటించినాకనే ఆంచి పాదయాత్ర మొదలు పెట్టాడు అన్న రేవంత్ నాయల. కేసీఆర్ చేయలేదా ఏమి? నేనేమంటున్నా నీళ్ళు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం, ఇవన్నీ తీసుకొచ్చి నియామకాలని చెప్తారు కదా అన్న. నేనేమంటున్నా, కేసీఆర్ గారు చేయలేదు అని నేను అంటలేను. కేసీఆర్ గారి వల్ల నష్టపోయిందే గుర్తు చేశాను తప్ప బాగుపడ్డ విషయాన్ని నేను వ్యతిరేకించలేదే. మంచి జరిగితే మంచిగా చెప్తాం, చెడు జరిగితే చెడే అంటాం.
నేనేమంటున్నా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని తప్పు నిర్ణయాలు ఉంటే దాన్ని వ్యతిరేకించడం తప్ప ఇప్పుడు నువ్వు దళిత బంధు ఎందుకు పెడుతున్నావు అని అన్నామా మేము అనలేదే. లేదు. రైతు బంధు ఎందుకు పెట్టినాము అని అన్నామా అనలేదే. నువ్వు మంచి చేసినప్పుడు మంచే, దాంట్లో ఉన్న చెడును మాత్రమే వ్యతిరేకించావు. అట్లా నేనేమంటున్నా, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిగా ఆ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా బలపరిచిన అని చెప్తున్నా మీకు నేను. అంటే నేను ఎట్లా అర్హుని కాదు, ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అన్నాను మీరంటే నాకు కూడా అర్హత ఉంది కదన్నా. కాంగ్రెస్ అధికారంలో రావడానికి నా చెమట చుక్క, నా పాటో మాటో ఏది అసలు ఉపయోగపడలేదా? మరి ఎందుకు ఉండదని నా అర్హత? ఏ అర్హత లేనిది రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక గొప్ప కమిట్మెంట్ ఉన్న నాయకుడు సోమన్న నిన్ను ఖచ్చితంగా చట్టసభలో తీసుకెళ్తాను ఎట్లా ప్రామిస్? అందువల్ల ఉంది గనుకనే అన్ని రకాలుగా అన్ని వేదికల మీద తమ్ముడు అన్యాయానికి గురైతుండు, మోసానికి గురైతుండు కనుక మనమన్న కేర్ తీసుకొని ఒక జిల్లా బిడ్డగా నా బిడ్డను నేను కాపాడుకుంటానే ఉద్దేశంతో ఆయనే అన్నాడు, మాట ఇచ్చిండు. ధన్యవాదాలు. మీ ద్వారా నేను సార్కు దండం పెడుతున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న ఇంకొకటి, మీరు ఇప్పుడు వాడిరు రేవంత్ అన్న కోసం పాట పాదయాత్ర చేస్తున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి ఆ పాట పాడతారా? అదే అన్న కొంచెం ముందు ఒక పల్లవి ఒక చరణం పాడతారా? అదే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నేను ఆ రోజు పాదయాత్ర ఎందుకు చేయాలి ఏంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ కూడా వ్యతిరేకిస్తూ పార్టీ కూడా పర్మిషన్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఓకే పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అనుమతి లేదు. లేకున్నా ప్రజల డిమాండ్తో మనం బయటకు వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితిలో మీకు రావాల్సిన మొగోడు ఊరానే వచ్చిండో నల్ల మల్ల పులి బిడ్డం, ఇక చెయ్యాల్సిన తగిన శాస్తి చేస్తూనే ఉంటాడో తెలంగాణ పులి బిడ్డం, ఇక కింది నుంచి మీది దాకా తీరుమారు దెబ్బలే తెలంగాణ పులి బిడ్డ. ఇవన్నీ రాసి పాడినోనే కదన్నా. మరి అందువల్ల ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది కనుకనే ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు గుర్తించారు. ఆ రోజు పార్టీ కోసం పనిచేసిండు, వ్యక్తుల కోసం పనిచేసిండు, అధికారంలోకి రావడంలో తన పాట ఉంది, మాట ఉంది. యువని పాలెందురాని గజ్జగట్టిండు, ఊరువాడ తిరిగిండు. మల్లన్న సాగర్ పోయి అదే రేవంత్ అన్న నాయకత్వంలో ఆడ పాదయాత్రలు నడిచి ఆడ ధర్నాలు నడుస్తూ ఉంటే మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే. ఇవంతా ఉందా లేదా నా కాంట్రిబ్యూషన్? ఉన్నది. మరి అయిపోయి ఎట్లా సాధ్యమైంది అన్న అంటే ఎమ్మెల్యేకి నేను ఎందుకు అరువుని సాధ్యమైందనే క్వశ్చన్ కి ఆన్సర్లు వచ్చాయి. నేను పని చేసినా లేదా, నా పెయిన్ ఉందా లేదా, రాత్రి మౌలు తిరిగినా లేదా, కష్టపడినా లేదా, గంటల తరబడి జనాన్ని కూర్చోబెట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాటే పాడాను, కానీ ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ పాట ఈ కాదు. నాది ఒక సిద్ధాంతం బేసిక్ గా ఉన్నా. ఒక రాజకీయ జెండా పట్టుకుంటే ఆ జెండాతోటే ఉన్నాను, మళ్ళీ ఆ జెండా తెలిసి ఇంకో జెండా పోతే ఆ జెండాతోటే ఉన్నాను. కానీ ఈ జెండా ఆ జెండా 3 జెండాలు కలిపి నేను లేను. నాకు ఒక సిద్ధాంతమైన బేసిక్ ఉందన్న, నాకు ఒక పొలిటికల్ సిద్ధాంతం అయితే ఉంది. ఏది నమ్ముకుంటే దానితో పడి ఉంటాను తప్ప మళ్ళీ ఇంకో రోజు పోవాలనేటువంటి ఆలోచనతో నేను లేను.